నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. మెక్సికోలో ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ కార్టెల్ బాస్ ఎల్ మెంచో హతమవడంతో ఆ దేశం అగ్నిగుండంగా మారింది. మాఫియా ముఠాలు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అసలు ఎల్ మెంచో ఎవరు? మెక్సికో సైన్యం అతన్ని ఎలా ఖతం చేసింది? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. మెక్సికో వీధుల్లో రక్తం ఏరులై పారుతోంది. ఒక మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ అంతం ఆ దేశంలో పెను విలయానికి దారితీసింది. సినిలోవా కార్టెల్ తర్వాత అంతటి పవర్ఫుల్ గ్యాంగ్ గా ఎదిగిన జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ బాస్ ఎల్ మెంచో ఎట్టకేలకు హతమయ్యాడు. దీనికి ప్రతీకారంగా అతని అనుచరులు మెక్సికోను తగలబెడుతున్నారు. ఎల్ మెంచో అంటే కేవలం ఒక పేరు కాదు, అదొక మరణ శాసనం. అమెరికా, మెక్సికో ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఇతని కోసం గాలిస్తున్నాయి. ఇతని తల మీద ఏకంగా $10 మిలియన్ రివార్డు ఉంది. ఎటకేలకు మెక్సికో స్పెషల్ ఫోర్స్ జరిపిన మెరుపు దాడిలో ఈ డ్రగ్ మాఫియా డాన్ కు తిక్క కుదిరింది. ప్రాణాలు పోయాయి. కానీ డాన్ చనిపోయాడన్న వార్త వినగానే కార్టెల్ గ్యాంగ్స్ రెచ్చిపోయాయి. ప్రస్తుతం మెక్సికోలోని ప్రధాన నగరాలన్నీ యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. కార్టెల్ సభ్యులు రోడ్లపై ఉన్న కార్లను, బస్సులను తగలబెడుతున్నారు. గాల్లోకి తూటల వర్షం కురిపిస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. ఎక్కడ చూసినా మంటలు, పేలుళ్లు. మెక్సికో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించినా పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఒకప్పుడు ఎల్ మెంచో కన్ను పడితే అక్కడ శవాల కుప్పలు తేలాల్సిందే. అలాంటి క్రూరమైన మాఫియా సామ్రాజ్యాన్ని కూల్చడానికి మెక్సికో సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడింది. అయితే డాన్ చనిపోయినా అతని వారసులు ఈ డ్రగ్ వార్ ను మరింత తీవ్రతరం చేస్తున్నారు. అసలు ఈ గ్యాంగ్ వార్ కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది? డ్రగ్ మాఫియా కొరల్లో నుంచి మెక్సికో ఎప్పుడు బయటపడుతుంది? చూడాలి.